నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా నుంచి మా విలేఖరి నరేందర్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరేందర్ గారు. నమస్కారం అండి. వికారాబాద్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు తెలియజేయండి. వికారాబాద్ జిల్లాలో ఈ మధ్య కాలంలో చివరి పార్లమెంట్ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో అయితే జరిగాయి. పలువురు ప్రముఖులు కూడా ఇక్కడ ఓటు వేశారు. అదే క్రమంలో వరి ధాన్యాలు కూడా కొనేందుకు రైతులకు అన్ని ఏర్పాటు కూడా చేసి వరి ధాన్యాలకు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా కూడా వరి ధాన్యాలకు కూడా సేకరిస్తారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో సమ్మర్ ఎక్కువగా ఎండలు ఎక్కువ ఉండడం వల్ల వివాహాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఈ బాల్య వివాహాలను నిర్మూలించేందుకు కూడా అధికారులు చర్యలు అయితే చేపట్టారు. ఇదే క్రమంలో వర్షాకాలం సీజన్ లో ఉండడం వల్ల మలేరియా ప్రబలకుండా ఉండేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విధంగా జిల్లా లోపల ఈ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. వికారాబాద్ జిల్లాలో చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా కొనసాగాయి? ఎవరెవరు ప్రముఖులు ఓటు వేశారు? చివర్ల పార్లమెంట్ ఎన్నికలు అయితే వికారాబాద్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని చెప్పవచ్చు. జిల్లా లోపల ఉన్న 4 అసెంబ్లీ నియోజకవర్గ పరిధి లోపల మొత్తం 148 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటి లోపల 866 పోలింగ్ మాత్రం వికారాబాద్ జిల్లా పరిధిలోకి వస్తాయి. మిగతా 282 పోలింగ్ కేంద్రాలు మాత్రం మైబునార్ లోక్సభ స్థానానికి అయితే వర్తింపజేస్తాయి. ఈ మొత్తం పోలింగ్ కేంద్రాల లోపల 9,84,000 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల రోజు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం జరిగాయి. ఈసారి ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కొడంగల్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓటింగ్ కేంద్రంలో ఓటు చేసుకున్నారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల లోపల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. అదే విధంగా ఆయన సతీమణి జడ్పీ చైర్పర్సన్ మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన సునీత మహేందర్ రెడ్డి కూడా యాలల మండలం దౌలపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఆ వివరాలు తెలపండి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా లోపల బాల్య వివాహాలు జరగకుండా అధికారులు అయితే పటిష్టమైన చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. వేసవి కాలంలో అధికంగా వివాహాలు జరగడంలో భాగంగా వికారాబాద్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం చైర్లైన్ సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించి బాల్య వివాహాలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి జ్యోతి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా మే నెల లోపల వచ్చే అక్షయ తృతీయ లోపల ఎక్కువ వివాహాలు జరగడంతో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే అది ముందస్తుగా అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్లు గాని, ప్రజాప్రతినిధులు గాని, అదే విధంగా గ్రామాల్లో ఉండే పూజారులు గాని, సంబంధించిన కాజీలు, పాస్టర్లకు ముందుగానే అధికారులకు తెలియజేయాలని చెప్తారు. లేదంటే వారిపైన కూడా చర్యలు తీసుకోబడతాయని ముందుగానే అక్కడ సంబంధించిన హాజీలకు, పూజారులకు ముందస్తుగా నోటీసులు కూడా అందజేశారు. జిల్లాలో మలేరియాను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? మలేరియా దినోత్సవం ఏ విధంగా జరుపుకున్నారు? ఆ వివరాలు తెలపండి. జిల్లా లోపల గత నెల 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని అయితే ఘనంగా జరుపుకున్నారని చెప్పొచ్చు. జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ పర్వన్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా లోపల అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 25వ తారీఖున ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద మలేరియా అవగాహన ర్యాలీని అయితే నిర్వహించడం జరిగింది. 2030 వరకు మలేరియా నిర్మించడం ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ర్యాలీ నిర్వహించే విధానాలు చేశారు. వరి ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? వాటి వివరాలు తెలియజేయండి. యాసంగి సీజన్ లో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి అయితే ఇదివరకే జిల్లా లోపల కొనుగోలు కేంద్రాలు అయితే జిల్లా కలెక్టర్ నిర్యా నాయక్ ఆధ్వర్యం లోపల ప్రారంభించడం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమం లోపల జిల్లా అంతటా కూడా వరి కొనుగోలు కేంద్రాలను అయితే ఏర్పాటు చేయాలని ఇందులోపల 129 ధాన్యం కొనుగోలును ఏర్పాటు చేశారు. జిల్లా మొత్తం మీద చూసుకుంటే 1,19,350 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అయితే వస్తుందని అధికారులు అయితే అంచనా వేశారు. ఈ క్రమం లోపల వరి కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం తడవకుండా ఉండేందుకు తాడుపత్రులు కానీ, టెంట్లు కానీ, తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదండి వికారాబాద్ జిల్లా నుంచి మా విలేఖరి నరేందర్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.